ఆ ప్రేమిస్తున్న దేవుడి మీద ప్రేమ లేదు మానవుడికి. ఏమని చెప్పాలి? కోపం, పగ, అసూయ, ఎలాగైనా సరే తీసేయాలన్న ద్వేషం ఎవరి మీద? సాక్షాత్తు దేవుడి మీద. అందుకే పదే పదే మానవులు చేసింది చెప్పిన, పదే పదే దేవాలయంలో చంపాలనుకున్నారు, పదే పదే గ్రామాల్లో చంపాలనుకున్నారు, పదే పదే మార్గాల్లో చంపాలనుకున్నారు, పదే పదే మనుష్యులు దేవుణ్ణి చంపాలనుకున్నారు. ప్రేమించిన దేవుణ్ణి చెప్పండి చంపడానికి తయారయ్యారు. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేశాడు. ఎలా ఎల్లడి చేశాడు అంటే అది మాటలలో వర్ణించలేనిది, అది చేతలలో చూపించలేనిది, అది నేత్రాలకు చూస్తే కనబడనిది, అది జ్ఞానమునకు వంటి లౌకికమైన జ్ఞానమునకు దొరకనిది, అది ఇరిగి నలిగిన హృదయాల్ని అత్తుకునే ప్రేమ. అది ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ తల్లిదండ్రుల కన్నా గొప్ప ప్రేమ. అది ఇంకా చెప్పాలి అంటే వాడబారని ప్రేమ, కన్న బిడ్డల కలల్లో కరిగిపోయే ప్రేమలాంటి ప్రేమ. కానీ ఒక విచిత్రమైన ప్రేమ. ఈ ప్రేమ ఏ ప్రేమ అంటే అది కలవరగిరి మీద నీకు నాకు ఎదురైన గొప్ప ప్రేమ, నజరేయుడైన యేసు ప్రేమ. ఒక రచయిత ఎంత పొయిటిక్గా మాట్లాడుతున్నట్టు చూడు. ఆయన మాట్లాడుతున్న మాటలు చూపిస్తున్నప్పుడు ఈ భూమి భరించలేనంత ప్రేమ, ఈ భూమి మీద ఎప్పటికీ చూడలేనంత ప్రేమ, కలవరగిరి మీద కేకేసిన ప్రేమ, చావు కేకలేస్తూ పిలిచిన ప్రేమ. ఆ ప్రేమను గురించి వర్ణన ఎక్కడుందని అడిగితే ఒక కావ్య పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం పేరు బైబిల్. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఎదుట ప్రత్యక్షం అవుతుంది. ఆ ప్రేమను చదువుతున్నప్పుడు ఆ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలో అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పుస్తకం నాతో మాట్లాడుతుంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. అయితే ఆ పుస్తకాన్ని అలా చదువుతున్నప్పుడు ఎందుకో విచిత్రంగా అనిపిస్తుంది. అంత ప్రేమించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదు. ఇంత చూపించిన ప్రేమను చూపించిన దేవుణ్ణి మనకు ప్రేమించడం చేత కాలేదంటే బాగా వినండి, ప్రేమిస్తున్న వారిని మనకు ప్రేమించడం చేతగానితనం మనకు అతి పెద్ద లోపం గుర్తుపెట్టాలి. ఆయన చాలా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి బదులు ఆయన చంపేశాము. ఏం చేసాం? ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. మాటల్లో వర్ణించలేనిది, చేతల్లో చూపించలేనిది, జ్ఞానంతో వివరించలేనిది, లాజిక్ ఉపయోగించలేనిది, తల్లిదండ్రుల ప్రేమకు ఏమాత్రం తగ్గనిది. నా తల్లిదండ్రుల ప్రేమ తూలిపోయినది, కరిగిపోయినది, భూమి మీద మోయలేని ప్రేమ, కలవరగిరి ప్రేమను ఎలా వెల్కమ్ చెప్పామంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సీజన్ జరుగుతుంది, క్రిస్మస్ సీజన్. ఆ సీజన్కి తగ్గట్టు ఒక పదం వాడాడు రచయిత. ఏమంటాడంటే ఇంత పెద్ద ప్రేమను ఎల్లడి చేసిన సృష్టికర్త ఇలాలోనికి సృష్టముగా వస్తే ఆయనకి మనం వెల్కమ్ ఎలా చెప్పాం తెలుసా? పశువుల తొట్టులోకి వెల్కమ్ చెప్పాం. ఇంత ప్రేమను చూపించే దేవుడికి వెల్కమ్ ఎలా చెప్పావంటే రాజవస్త్రం వేసి కాదు, పట్టు వస్త్రం వేసి కాదు, ఏది వేసి నేను వెల్కమ్ చెప్పలేదు. ఆయనకి వెల్కమ్ ఎలా చెప్పాను తెలుసా? పశువుల తొట్టులో పడుండిపో, మేము మంచి ఇళ్లలో నిద్రపోతా ఉన్నాం, నీ ప్లేస్ అది. ఎందుకో కొన్నిసార్లు మనుషుల మధ్య కూడా ప్రేమను చూపిస్తాం, కానీ ఆ ప్రేమకు వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే అటు నుంచి కూడా ఆ రిప్లై, ఆ రెస్పాన్స్ వచ్చినప్పుడే ఆ లవ్కి వాల్యూ ఉంటుంది. ఆయన ఎంత ప్రేమించాడు. మన రెస్పాన్స్ ఎలా ఉందంటే తెలుసా? పశువులు తెట్లో పరుండిపోయి. అంతేనా ఆయనకి చెప్పిన వెల్కమ్? ఇంకేమేం చెప్పాను తెలుసా? అగాధం నీకు నాకు చాలా దూరం ఉంది దేవా. మాటల్లో అనక చేతల్లో చూపించాం. నీకు నాకు చాలా అగాధం ఉంది, నీ మీద పట్టలేనంత కోపం ఉంది. అదేంటి? ఆయనేమో ప్రేమిస్తానంటున్నాడు, మనమేమంటున్నాం తెలుస్తా? నీ మీద మాకు పట్టలేనంత కోపం ఉంది. కోపం ఎంత ఉందంటే నిన్ను గల్లంతు చేసేంత కోపం. మీకు తెలుసు బైబిల్ చరిత్ర. ఏ రోజు రగిలిపోయాడట, ఏ రోజును చూస్తుంటే చంపేయాలని ఫిక్స్ అయిపోయాడట. ఎవర్రా పుట్టిందంటే ఏ రోజుకు తెలుసు? యూదుల రాజు ఎవర్రంటే ఇమాన్యుయేల్ ఎవరంటే దేవుణ్ణే చంపేయడానికి లేచాడు ఒక మానవుడు. ఎవరు చెప్పండి? ఏ రోజు? అక్కడ ఆగిపోకండి. ఆడి పేరు ఏ రోజు కాదు, మానవుడు. గుర్తుపెట్టి, దేవుణ్ణి చంపడానికి లేచింది ఎవడట? మానవుడా. ప్రేమిస్తున్న దేవుణ్ణి ఆ ప్రేమిస్తున్న దేవుని మీద ప్రేమ లేదు మానవుడికి. ఏమని చెప్పండి? కోపం, పగ, అసూయ, ఎలాగైనా సరే తీసేయాలన్న ద్వేషం ఎవరి మీద? సాక్షాత్తు దేవుడి మీద. అందుకే పదే పదే మానవులు చేసింది చెప్పిన, పదే పదే దేవాలయంలో చంపాలనుకున్నారు, పదే పదే గ్రామాల్లో చంపాలనుకున్నారు, పదే పదే మార్గాల్లో చంపాలనుకున్నారు, పదే పదే మనుష్యులు దేవుణ్ణి చంపాలనుకున్నారు. ప్రేమించిన దేవుణ్ణి చెప్పండి చంపడానికి తయారయ్యారు.
ఇంత ప్రేమ అంటే మీ గుండెల్లో ఏంట్రా మీకున్న కోరిక అని అడిగితే, ఈ మాట నాకు నిజంగా కన్నీళ్ళు వచ్చేయండి. మీ గుండెల్లో ఉన్న కోరిక ఏంట్రా మానవులారని అడిగితే, నాకు డబ్బో, బంగారమో, వజ్రాలో, వైడూర్యమో, సింహాసనమో ఇవేమీ కాదండి. మానవాళి గుండెల్లో గూడు కట్టుకుపోయిన ప్రేమ ఏంటో తెలుసా? నేను చంపేయాలని కోరుకుంది. ఆ కోరిక కేకలే అరుస్తుంది, నీ సిలువ ఎక్కాలి నువ్వని. నేను చంపేయాలన్నంత కోపం ఉందని, నేను తీసేయాలన్నంత కోపం ఉంది. అందుకే దేవుని మీద కోపం, దేవుని మీద పగ, దేవుని మీద అసూయ, ఈ కోపంతో మనుష్యుడు అన్నాడు, ఏం కావాలి నీ కోరిక అని అడిగితే, మానవుని యొక్క కోరిక ఏ రోజు కోరిక దేవుని చంపడం, ప్రజల కోరిక దేవుని చంపడం, సమాజం కోరిక దేవుని చంపడం. విచిత్రమైన చెప్పను, మీ కోరిక నెరవేర్చడానికి, మీ చేతుల్లో చనిపోవడానికి నేను వస్తున్నాను. మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపాను. ఈ లవ్ని ఎలా అర్థం చేసుకో చెప్పండి. ఆయన్ని చంపేయాలన్న కోరిక మనకుంటే ఆయన అన్నాడట, ఆ కోరిక నెరవేర్చడానికి మీరు ఎదుగుతున్న యేసును నేనే చంపేయండి అన్నాడు. ఇది వర్ణించలేని ప్రేమ, ఇది మాటలకు అందని ప్రేమ. ఏమాత్రం ఎవరు ఎన్ని పదాలు ఉపయోగించినా దొరకని ప్రేమ, గుండె లోతుల్లో మానవాళ్ళకు వచ్చిన ప్రేమ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను ప్రేమిస్తున్నాను అనలేదు. వాళ్ళ గుండె లోతుల్లోంచి వచ్చిన స్వరం ఏంటో తెలుసా? పగ. ఆ పగతో వచ్చిన స్వరం అరుస్తుంది, ఏమని? సిలువ వేయి, సిలువ చంపే, వాళ్ళని చంపే, ఇతన్ని చంపేయాలి అంటే ఒక సాధారణమైన స్వరం కాదు ఇది. ఆయన ప్రేమిస్తుంటే చంపేయాలి. ఎందుకో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రేమించే కొలది లోకం అవుతాం. ఆయన ఎంత ప్రేమించాడో మనకు అంత లోకమైపోయాడు. ఆయన ఎంత ప్రేమించాడు అంత లోకమైపోయాడు. ఎంత ప్రేమించాడు అంత లోకమైపోయాడు. ఎంత లోకు కట్టామంటే, మిమ్మల్ని ప్రేమించడానికి నేను వస్తున్నాను, నాకు వెల్కమ్ సరిగా చెప్పకపోయినా పర్లేదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే నేను చంపేస్తాను. మీ కళ్ళు లేక బాధపడుతున్నారు, మీకు కళ్ళు ఇస్తానంటే ఆ కళ్ళు ఇచ్చిన చేతుల్ని మేకులేసి బిగించేస్తామన్న. మీకు అన్నం లేక బాధపడుతున్నారు, మీకు అన్నం పెడతామంటే నీ డొక్కలోనికి, నీ పక్కలోనికి బల్లిని దింపేస్తాం. నన్ను అడిగితే నేను అంటాను, మన గుడ్డి మెదళ్ళకి, మన పనికి మాలిన ఆలోచనకి ప్రకటన గ్రంథంలో ఉంది, దరిద్రులైన మనకి ప్రేమ కలిగిన దేవుణ్ణి ప్రేమించడం మనకి రాదు. ఎంతమంది వచ్చారు, మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు? ఎందుకు రారు చెప్పిన? నేను ఎవరిని పిలవలేదండి బొట్టు పెట్టి. నేను ఒక మాట అయితే అన్నాను, బాధ్యత ఉన్నవారు, కలవరిగిరి ప్రేమ ఎరిగిన వారు ఖచ్చితంగా వస్తారు. ప్రేమ ఎరగక తమ సొంత కార్యాలు చూసుకున్నవారు రాలేరు. ప్రేమ ఎరిగారు కనుక మీరు ఎంతమంది వచ్చారు, మరి మిగిలిన వారేరి? సింపుల్గా మాట్లాడి చెప్తారు, నువ్వు ఫోన్ చేయలేదు కదన్నా అందుకే రాలేదన్నా. అంటే ఫోన్ చేస్తే వస్తావు, ఎందుకంటే జేమ్స్కి పెళ్ళి కదా, మరి అందుకు వస్తావు. నీకు ప్రేమ అర్థమైతే ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు పిలిచినా పిలవకపోయినా మనకు అర్థమవుతుంది. నేను ఆయనకి రిప్లై సరిగా ఇవ్వలేకపోయినాను అర్థం. మానవాళిగా ఆయనకి రిప్లై సరిగా ఇవ్వలేకపోయాం. ఎలా ఇచ్చాం రిప్లై తెలుసా? పశువులు తొట్టిచ్చాం, ఏలనిచ్చాం, అవమానం ఇచ్చాం. మన పగ తీరదని ఆయన ఎలా చంపాలనుకున్నా తెలుసా? సామాన్యంగా చంపాలనుకోలేదు. ఈ రాత గుండె ఏం కోరుకుందో తెలుసా? సామాన్యంగా చంపాలనుకోలేదు. అవమానాలతో, మొండల కిరీటాలతో, ఉమ్ములతో, ఈదుల్లో ఈడ్చుకుపోతూ, చూస్తుండగా ముఖం మీద ఉమ్మేసి, ఒక ముసుకేసి, పిడిగుద్దులు గుద్ది అంత ఎంజాయ్ చేసామండి మానవులుగా ఆయన సావుని గుర్తుపెట్టుకోండి. అది కోరుకుంది ఈ మానవులు. ఇంత ప్రేమించిన దేవుడికి ఏ ఘన స్వాగతం పలకలేదు. పశువులు తొట్టిచ్చాం, ఈదుల్లో కనమని చెప్పాం. ఇప్పుడు ఇంకా ఏం చేసామంటే ముసుకేసి, గుద్దేసి, ముసుగు తీసి, ముఖం మీద ఉమ్మేసి, అవమానించి, ముళ్ళ కిరీటం పెట్టి, కొరలతో కొట్టి, ఆ భయంకరమైన వస్త్రం కప్పి అన్నీ చేసి చివరికి మనం ఏమన్నామంటే, ఈ మాత్రం మాకు ఇంకా పగ తగ్గలేదు, ఓ టన్ను బరువున్న సిలువ ఆయన మీద ఎత్తించండి. అప్పుడైనా మా గుండెలో ఉన్న పగ సల్లారదు మాకు. కొంతమంది అసూయపరులు ఉంటారండి, పగోళ్ళు. ఆ పగ పట్టుకున్న వాళ్ళు చూసారా, వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ మాటలు ఇంకా ఏదో చేయాలండి వీళ్ళు అంటారు సార్. ఎవరిని చేసావు లేదో నాకు తెలియదు, కానీ నీ దేవుని మాత్రం ఖచ్చితంగా నువ్వు చేసావు. అదేంటంటే ఆ రోమీలు ఎవరో చేస్తే, ఆ యూదులు ఎవరో చేస్తే నాకడ నోర్మై. మనం అందరం రిప్రజెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ పగకి మనమందరం ఈ ఉగ్రత మోయాల్సిన వారమే. మనందరికీ పాలు పంపులు ఉన్నాయి. ఏం చేశారు? ఎంత పక్కా ప్లానింగ్తో ఉన్నారు చూడండి. క్షణాల్లో సిలువ తయారైపోయిందండి. క్షణాల్లో సిలువ ఎలా తయారైపోయిందంటే ముందే ప్లాన్ చేసి ఉంచారా? క్షణాల్లో సిలువ తయారైపోయింది, రెడీగా వచ్చేసే. ఎంత హింసించాలో అంత హింసించేసే, ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టేశారు. ముళ్ళ కిరీటం పెట్టేశారు, వస్త్రాలు కప్పేశారు, భయంకరంగా కొరడాల చేత ఈపును దున్నేశారు. తృప్తి లేదు, భయంకరమైన శ్రమ, వధ, ఆకలి, నిద్రలేమితనం, వెలివేత, ఒక్కలేడు దగ్గరున్నాడు. అందరూ చెల్లాచెదరు అయిపోయారు. ఆ సిలువ వేసి 5 కిలోమీటర్లు సుమారు తీసుకెళ్ళి ఆ ఎత్తైన కలవరిగిరి మీదకి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఆ కలవరిగిరి మీదకి ఎక్కేసరికి నీలాటోడు నాలాటోడికి అయితే అక్కడే బీపీ డౌన్ అయిపోతుంది.
నాలొడ్డుడికి అయితే అక్కడే ఇబ్బంది అయిపోద్ది. ఆ పైకి వెళ్ళారు, ఆ పైకి తీసుకెళ్తే ఆకాశానికి భూమికి ఏలాడదీస్తారు. ఏలాడదీసి చనిపోతున్నాడు కొన్ని గంటల్లో అన్నప్పుడు మెల్లగా పెదాలు కదిలి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాడు. కొడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు, ఉమ్మేస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. చాలా విషయాలు కానీ వివరణ ఏమి ఇవ్వలేదు. ఆ పైకి తీసుకెళ్లారు, ఆ సిలువ వేసేసారు. ఆ సిలువ మీద ఆయన పెదాలు కదులుతున్నాయి. ఆ పెదాలు కదులుతున్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరంలో నుంచి ఆ ప్రేమ ఇలా ఉంది, తండ్రి మీరేమి చేస్తున్నారు వీరేరు. నేను అడుగుతానండి, ఈ లవ్ని దేంతో కొలవగలచ్చు? సెమినార్కి డబ్బు ఇచ్చి కొలవగలవా? ఈ లవ్ని నీ శరీర కష్టాన్ని ఇచ్చి కొలవగలవా? ఈ లవ్ని నీ సమయాన్ని ఇచ్చి, నీ లాజిక్ని ఇచ్చి కొలవగలవా? చివరికి నన్ను ప్రేమించును, నేను చంపేస్తున్నా, చచ్చిపోయే ముందు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా అన్నాడు. యేసును గురించి మనం ఏం చేయగలని చెప్పాలి? ఏం చేయలేం. ఏమిచ్చినా రుణం మనం తీర్చలేం, ఏం చేసినా తీర్చలేం, ఏమి చేయలేం. ఇంకేమన్నాడు, వీరేం చేస్తున్నారు వీరెరుగురు, వీరిని క్షమించని ప్రార్థన చేస్తాను. నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఇప్పటికీ సవాలు. వీరేం చేస్తున్నారు వీరెరుగురు అంటే ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేసేదంటే, ఏ రొట్టెలు తిన్నారో ఆ రొట్టెలు తిన్నవారే ఆయన సిలువ వేయమని కోరుకుంటే తిన్నింటి వాసాలు లెక్కట్టారా అని ఒక మాట కూడా అనకుండా ఏమన్నాడు తెలుసా? తెలియదు ప్రభువా క్షమించి. ఎవరినైతే గొప్ప చేసావో, ఎవరినైతే గొప్ప చేసి, ఎవరినైతే ఉన్నతమైన స్థితిలో పెట్టావో వాళ్ళే, ఆ గుడ్డివారే లేచి నిలబడి, ఆ స్వస్థత పొందిన వారు లేచి నిలబడి పిశాసి తత్వంతో కలిసి నిన్ను ఏమన్నా తెలుసా? ఆహాహా పక్క నవ్వి చంపుతుంటే, చనిపోతుంటే ఎంజాయ్ చేశారు. ఆ మొక్కలే వచ్చే ఎదురుగా ఈదంట పోతూ, అంతకుముందు ఎవరో ఈయన అన్న వెళ్ళే ఈదంట పోతూ అన్నాడు, రా దిగురా. ఎంత ఎటకరం అంటే దిగురా, బాధల్లో ఉన్నదే అవమానం అయితే మళ్ళీ ఆ బాధల్లో ఉన్నవాడిని ఇప్పుడు రా అన్నాడు. ఇప్పుడు దిగరా, ఇప్పుడు చీకొచ్చు, నువ్వు దిగరా అంటే ఎంత దారుణంగా ఉంటాడో మానవ. అంటే అసలు మన నేచర్ ఒరిజినల్ అదే, మన ఒరిజినాలిటీ అదే. తినేసి మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. కృతజ్ఞత మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. మేలు మర్చిపోతాం, మన ఒరిజినాలిటీ అదే. ప్రేమించిన ప్రేమను అర్థం చేసుకోకుండా ద్వేషిస్తాం, మన ఒరిజినాలిటీ అదే. మనకు తెలియదు ప్రేమించడం, మనకి మన ప్రేమను ఇతరులకి వ్యక్తపరచడం మనకు రాదు. ఏం చేశారంటే శక్తికి మించిన కష్టాలు భరించలేనంత అవమానాలు, కన్నీళ్ళు ఇంత మధ్య ఆయన వాదార్పునిచ్చి లేవనెత్తి, ఇదిగో మీ కన్నీళ్ళకి ప్రతీకగా, మీ కష్టాలకి ప్రతీకగా నేనున్నానంటే వాళ్ళు అన్నారు, నీవు మాకుంటే నీకు సిలువ ఉంది, సిలువ ఎక్కి ఏలాడన్నారు. దారుణంగా చంపేశారు, భయంకరమైన పరిస్థితుల్లో చంపేశారు. ఇక ఏం చేశాడు ఆ టైంలో అంటే ఏమనలేదు, ఎంత అవమానించినా ఏమనలేదు. వస్త్రాలు పీకేసి వాళ్ళ వస్త్రాలు కూడా పనిచేసుకుంటున్నా ఏమనలేదు. ఒకటే చేశాడు, ప్రార్థన చేశాడు.